పోర్టల్ మీడియాకి స్వాగతం. ఈరోజు మనం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు లాంచ్ కదా, లాంచింగ్ గురించి ఇందులో జరిగినటువంటి ఎపిసోడ్ గురించి పూర్తిగా మాట్లాడుకుంటాం. 3 hours జరిగింది ఎపిసోడ్ మొత్తం కూడా, అంటే లాంచింగ్ ప్రోమో. సరే, స్టార్టింగ్ వచ్చేటప్పటికి మనకి శ్రీముఖి ఎంట్రన్స్ ఉండింది. చాలా డెకరేషన్ కానీ అదంతా ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూస్ వాటిలో చూసే ఉంటారు, చాలా బాగుంది. ఆ తర్వాత విల్లా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. విల్లా లోపల ఒక బెడ్రూమ్, స్పెషల్ బెడ్రూమ్ ఉంది. అంటే చాలా బెడ్స్ ఉన్నాయి, బట్ స్పెషల్ బెడ్రూమ్లో ఓన్లీ 1 బెడ్రూమ్. దిస్ ఈజ్ లైక్, నేను అనుకోవడం ఏంటంటే మనకి బిగ్ బాస్లో కెప్టెన్ రూమ్ ఎలా ఉంటుందో అట్లా ఒక సపరేట్గా ఉంది. ఒక పక్కన చిన్న ర్యాక్లో డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్, కాజు అవన్నీ కూడా పెట్టున్నాయి బాటిల్స్లో, చిన్న చిన్న బాటిల్స్లో. అలాగే ఒక పక్క మంచి బెడ్, మంచి లావిష్గా ఉంది. అది అంటే విల్లా మొత్తం కూడా చాలా లావిష్గా చాలా బాగుంది. బట్ ఇది ఇంకా బాగుంది. ఇది బెడ్రూమ్ ఉంది. ఆ బెడ్రూమ్ దగ్గర రాధా గారిని ఎంటర్ అవుతారు. ఆవిడ మాట్లాడతారు. ఆవిడ మాట్లాడడం కూడా మాట్లాడుతూ వీళ్ళిద్దరూ కలిసి ఆ విల్లా చూడడానికి లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు డ్యామ్ రూమ్ అని చెప్పేసి చాలా బెడ్స్ ఉంటాయి ఆ రూమ్లో. ఆ రూమ్లో బెడ్స్ వచ్చేటప్పటికి సాధారణంగా ఉంటాయి. మనకి ఇళ్ళల్లో, మనం మిడిల్ క్లాస్ ఇళ్ళల్లో ఎలా ఉంటాయి అలా ఉన్నాయి బెడ్స్. 1 2 3 అట్లా ఒక 6 7 ఎన్నో ఉన్నాయి. ఆ బెడ్స్ ఉంటుంది. అక్కడ సాంగ్ ఉంటుంది, లైఫ్ అంటే ఇట్టా ఉండాలిరా. ఆ సాంగ్ రన్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లోని. ఆ తర్వాత బయటకు వచ్చేటప్పటికి ఈ సాంగ్ వస్తూ ఉంటుంది, లైఫ్ అంటే ఇట్టా ఉండాలిరా. ఆ పాట వచ్చే టైంకి అనిల్ గారు ఒక చోట గార్డెన్లో కూర్చొని ఉంటారు. సో అనిల్ గారు ఎంట్రన్స్ అట్లా ఉంటుంది. ఆయన ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఈ గార్డెన్లోనే జరుగుతుంది కదా అని చెప్పేసి గార్డెన్ని చూపించడం జరుగుతుంది. ఫైట్స్ కానీ ఏవైనా సరే ఇక్కడే జరుగుతాయని చెప్పేసి అనిల్ గారు ఎంట్రన్స్. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్తూ ఉంటే ఒక చోట మనం ఇళ్లలో పెట్టుకుంటాం కదా, ఇత్తడి బౌల్స్లో వాటర్ పోసి ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటాం కదా, అలాగా డెకరేట్ జరుగుతూ ఉంటుంది. అది లయ గారు అనమాట. సో వీళ్ళ ముగ్గురు ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. హోస్ట్ శ్రీముఖి, వీళ్ళు నలుగురు కలిసి కలుస్తారు. ఇక్కడ డీసెంట్గా ఉంటుంది. లయ గారి ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. అందరి ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. అంటే అక్కడ లయ గారు చెప్పడం ఏంటంటే సెన్సిటివ్ రిలేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యేది ఇక్కడే కదా అని చెప్పేసి చెప్తారు. అంటే ఇక్కడ ముగ్గురు 3 తీసుకోవడం జరుగుతుంది. ఆవిడ రాధా గారు రొమాన్స్ గురించి చెప్తే, ఈయనేమో ఫన్ ఫ్రస్ట్రేషన్ గురించి చెప్తారు. అది ఆయన మూవీస్ కూడా చేస్తున్నారు కాబట్టి అదే బ్యాక్గ్రౌండ్తో కంటెంట్తో చేస్తున్నారు. తర్వాత లయ గారు వచ్చేటప్పటికి సెన్సిటివ్ రిలేషన్షిప్స్ పోకుండా ఉండాలి కదా, ఆ కపుల్స్ ఎలా బిహేవ్ చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ గమనిస్తామని చెప్తారు. ఇంకేంటంటే హార్ట్ ఫర్ రియాలిటీ చెక్ అని చెప్పేసి ఈయన చెక్ చేసేది ఏంటంటే, అనిల్ గారు రియాలిటీ చెక్, హార్ట్ రియాలిటీ అంటే వాళ్ళ గుండెల్లో నిజంగా ప్రేమ ఉందా లేకపోతే నటిస్తున్నారా, ఎంతవరకు ఉంది అనే దాని గురించి జడ్జ్ చేసేది అనిల్ గారు. తర్వాత రాధా గారు వచ్చేటప్పటికి రొమాన్స్ కెమిస్ట్రీ వాళ్ళ మధ్యలో ఎలా ఉంది, అంటే వీళ్ళు ఫెయిర్గా ఉంటేనే కదా కెమిస్ట్రీ అనేది మంచిగా ఉంటుంది, దాని గురించి జడ్జ్ చేసేది రాధా గారు అయితే. ఇంకా ఈవిడ రిస్క్ టైంలో కూడా పార్ట్నర్తో వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ప్రేమగా ఉంటారా, కోపంగా ఉంటారా, ఎలా ఉంటారు, వాళ్ళ ఎమోషన్స్ని దాచుకుంటారు, వీటన్నింటినీ జడ్జ్ చేసేది లయ గారు. సో ముగ్గురు 3 రకాలైనటువంటి జడ్జెస్ ఉండడం జరుగుతుందన్నమాట. ఇకపోతే ఆ తర్వాత జడ్జెస్ యొక్క ఫ్యామిలీ ఫొటోస్ని చూపించారు. అనిల్ గారు వాళ్ళ మదర్ బర్త్డేలో దిగిన ఫోటో ఏదో, అంటే ఫ్యామిలీ అంతా ఉన్నారు, ఆ ఫ్యామిలీని వేయడం జరిగింది. ఈ ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి మనం ఏం చేసినా కూడా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇంకా రాధా గారు పెళ్ళయిన తర్వాత, అంటే వాళ్ళ పాప పెళ్ళయిన తర్వాత ఫోటో మొత్తం కూడా ఉంది. ఆవిడ చెప్పేది ఏంటంటే రొమాన్స్ లేకపోతే ఫ్యామిలీనే లేదు అన్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత లయ గారు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో, వాళ్ళిద్దరు పిల్లలు, హస్బెండ్, అయితే ఆవిడ చెప్పింది ఏంటంటే, శ్రీ లేకపోతే హీఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఆయన భర్త కంటే కూడా ఎక్కువగా బెస్ట్ ఫ్రెండ్గా ఉంటారు అని చెప్పేసి చెప్పారు. ఇది వాళ్ళ డీటెయిల్డ్గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పడం జరిగింది. ఇది ఫ్యామిలీస్కి సంబంధించిన షో కాబట్టి సో వాళ్ళ ఫ్యామిలీస్ని చెప్పడం జరిగిందనమాట. ఇక తర్వాత ఇకపోతే ఎంట్రన్స్ స్టార్ట్ అయితే శివ్ అండ్ ప్రియాంక ఫస్ట్ వచ్చారు. వాళ్ళు ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు. వాళ్ళ గురించి అంతా తెలుసు, బట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు. అతను ఒక రోజు ఇచ్చి ఈ తర్వాత బొకే ఇచ్చాడు. ఆ తర్వాత గుండె లోపల ఆ సాంగ్ వచ్చిందనమాట. ఆ సాంగ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఫోన్తో సెల్ఫీలు తీసుకుంటా లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చిన తర్వాత శ్రీముఖి ఆ ఫోన్ తీసేసుకుంది. ఇక్కడి నుంచి ఫోన్లు ఉండవు 70 days అని చెప్పేసి ఫోన్ తీసేసుకొని లవ్ పెండెంట్స్ వేశారు మెడలో. లవ్ పెండెంట్స్ అంటే ఒక నల్ల దారం, దానికి ఒక చిన్న రౌండ్ లాంటిది ఏదో ఉంది తావీదిలాగా, బట్ అది మైక్ అనమాట. మైక్ మనకి బిగ్ బాస్లో ఇలా
బెల్ట్ లాగా వేసుకుంటే వీళ్ళకి చైన్ లాగా వేశారు అంతే. ఆ లవ్ పెండెంట్స్ అంట అది. ఇంకపోతే రాధ అడిగింది మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారు, రాధా గారు అడిగారు, సారీ ఆవిడ అడిగారు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారు ఏంటి అని చెప్పేసి అన్నారు. అనిల్ గారేమో పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటారు అని చెప్పేసి అడిగారు. అయితే వాళ్ళు చెప్పడం జరిగింది, ఉత్తరాఖండ్లో ఒక టెంపుల్ ఉండింది, త్రియోగినారాయణ టెంపుల్ ఉంది, శ్రీయోగినారాయణ టెంపుల్. ఆ టెంపుల్లో వచ్చేటప్పటికి మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము అక్కడ. అప్పుడు అంటే శివుడు పార్వతి పెళ్లి చేసుకున్నప్పుడు ఏదైతే ధుని వెలిగించారో అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అఖండ జ్యోతిలాగా. ఆ జ్యోతిలోనే మేము చేసుకోవాలనుకుంటున్నాము ఎప్పుడు చేసుకున్నా కూడా అని చెప్పేసి వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా పోతే శివు శివు జిమ్ లోపల కోపం వస్తే ఎట్లాగంటే ఒకటి పెట్టారు, మనం బలాన్ని ఉపయోగించి కొడతాం కదా మీటర్, ఆ మీటర్ ఒకటి పెట్టడం జరిగింది. ఆ మీటర్లో ఆ రొమాంటిక్ బ్యూటిఫుల్ హాలిడేలో రొమాన్స్ ఉండకపోతే అప్పుడు బ్యూటిఫుల్ హాలిడే స్పాట్కి తీసుకెళ్ళినప్పుడు రొమాంటిక్గా లేకపోతే ఏం చేస్తామంటే ప్రియాంక కొట్టడం జరిగిందనమాట. దాని గురించి కొంత డిస్కషన్స్ జరిగాయి. అట్లా తర్వాత అది అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత హ్యాండ్ క్యాచింగ్ అంటే ఇద్దరు రెండు చేతులు పట్టుకుంటే ఇప్పుడు వస్తున్నాయి కదా లామినేషన్, అదేదో సిమెంట్ లాంటిది పోసిన తర్వాత ఆ చేతులు ఇవి వస్తాయి కదా స్టాట్యూ లాగా చేతులవి, అవి అవి ప్రతి ఒక్కరికి ఇచ్చి అందుట్లో ఒక ప్రామిస్, వాళ్ళు వెళ్ళే ముందర ఏం ప్రామిస్ చేస్తారు అనేది, ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటారా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రామిస్ ఐ లవ్ మోర్ దాన్, అంటే ఆమె కంటే నేను ప్రియాంక కంటే కూడా నేనే ఎక్కువ ఇష్టపడతాను అని చెప్పేసి శివ అన్నాడు. అదే ప్రియాంక కూడా లేదు తనకంటే నేనే ఎక్కువ ఇష్టపడతాను తన్ని అని చెప్పేసి అన్నారు. అది ప్రామిస్ అని చెప్పేసి రాశారనమాట. వీళ్ళు ఫస్ట్ కపుల్. ఇకపోతే సెకండ్ కపుల్ వచ్చేటప్పటికి హరిత హరీష్ గారు వీళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళు బైక్ మీద వచ్చారు. బైక్ మీద వచ్చి వాళ్ళు ఇంట్రడక్షన్ చేశారు. వాళ్ళకి సాంగ్ వచ్చి బ్యాక్గ్రౌండ్లో పరిచయమిలా పరిమళముల ఆ సాంగ్ వేశారు. ఆ తర్వాత హరిత గారు ఐటీ ప్రొఫెషనల్ నేనని చెప్పారు. ఈయనేమో నేను సేల్స్ బిజినెస్లోనే దీంట్లో 10 years నుంచి ఉన్నాను అని చెప్పేసి చెప్పారు మార్కెటింగ్లో. ఆ తర్వాత వీళ్ళు మాట్లాడేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే హరిత గారు ఏం చెప్పారంటే ఆయన ఎంత కోపం ఉన్నా ఏదైనా సరే ఎన్ని జరిగినా సరే భోజనం చేసే టైంకి మాత్రం ఫస్ట్ ముద్ద నాకు పెట్టి ఆయన తింటారు అని చెప్పేసి చెప్పారు. దానికి రాధా గారు చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇది వీళ్ళది. ఇంకా తర్వాత ఎలా ఉంటారు ఏంటి అనేవి కొన్ని అన్నీ చెప్తే బాగుండదు కదా, కొన్ని ఇంపార్టెంట్వి చెప్తాను, మిగిలిన మీరు ఎపిసోడ్లో చూడండి. ఇంకా ప్రామిస్ వచ్చేటప్పటికి హరిత ఐ విల్ బీ విత్ యూ అండ్ సపోర్ట్ యూ ఇన్ ఆల్ యువర్ గోల్స్ అని చెప్పేసి అన్నారు. ఈవెన్ ఇట్ స్కేర్స్ మీ, మీరు ఎంత నాకు భయం అయినా సరే, అంటే భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్లో ఎట్లాంటి వాటిల్లో అయినా సరే నేను మీకు తోడుంటాను మీ గోల్స్ రీచ్ అవ్వడానికి అన్నారు. హరీష్ గారు అయితే చాలా సింపుల్గా యువర్స్ ఫర్ ఎవర్ అని చెప్పి రాశారు. ఇది సెకండ్ కపుల్. ఆ తర్వాత థర్డ్ కపుల్ వచ్చేప్పటికి సిద్ధు అండ్ సోనియా వీళ్ళిద్దరు వచ్చారు. బట్ నాకెందుకో వీళ్ళిద్దరూ చాలా జెన్యూన్ అనిపించింది. వాళ్ళు మాట్లాడిన మాటలు కానివ్వండి లేకపోతే ఏదైనా కానివ్వండి వెరీ జెన్యూన్ బోత్ ఆర్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఇకపోతే థర్డ్ది వచ్చి సోనియా సిద్ధు, వీళ్ళిద్దరిది అయితే నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వింటేజ్ బ్యాక్గ్రౌండ్ ఉండింది, ఓల్డ్ హౌస్ అవన్నీ అట్మాస్ఫియర్ అంతా కూడా. అది సోనియా చెప్పడం ఏంటంటే నేను ఏది మార్చుకోవాలి అని మేము ఇక్కడికి రావట్లేదు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు తను వస్తూ ఒక చిన్న స్టాచ్యూ, కుక్కపిల్ల స్టాచ్యూ తీసుకొచ్చారు. దాని పేరు బొగ్గు, భగీరథ అంట. వాడు చనిపోయాడు, వాడిని నాతో ఉంచుకుంటా అన్నట్టుగా. అంటే తర్వాత శ్రీముఖి అలా వెళ్ళేటప్పుడు ఏవి తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి అనేటప్పటికీ దానికి ముద్దు పెట్టి తను ఇచ్చింది. బట్ ఎమోషన్ చాలా కనిపించింది ఆ అమ్మాయి మొహంలో ఆ టైంలో. ఆ అమ్మాయి అదంటే అంత ఇష్టమేమో. లయ అంది కోవిడ్ టైంలో మీరు మీకు ఇంట్లోనే ఉన్నారు, తను చాలా బిజీగా ఉంది కదా అంటే రైట్, ఇప్పటికి కూడా తనే బిజీగా ఉంటుంది అని చెప్పేసి దానికి నేనేం ఫీల్ అవ్వట్లేదు, నేను ఎప్పుడు ఇదవ్వను ఫీల్ అవ్వను అని చెప్పేసి సిద్ధు చెప్పాడు. బట్ నాకెందుకో వీళ్ళిద్దరు ఇది వచ్చేటప్పటికి కొంచెం జెన్యూన్గా ఉంది వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అనేనే అనిపించింది. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ ఏదో చిన్న ఇది పెట్టారు టెస్ట్ లాగా, బటన్స్ అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి సిద్ధుకి, అవన్నీ మీరు చూడండి. ఒక 3-4 క్వశ్చన్స్ పెట్టారనమాట. సరే అప్పుడు రాధా గారు ఒక క్వశ్చన్ అడిగారు, ఫస్ట్ బేబీ సిద్ధులా పుడితే ఏం చేస్తావు అని చెప్పేసి. అంటే ఫస్ట్ బేబీ సిద్ధులాగా పుడితే నాకు అంతకంటే కావాల్సింది ఏముంది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పేసి అంది. తర్వాత వాళ్ళ హ్యాండ్స్ కాస్టింగ్ తీసుకున్న తర్వాత ప్రామిస్ అయితే వీ డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్ బట్ వీ రియల్ అని చెప్పేసి పెట్టారు వాళ్ళు.
ఇహ బొగ్గు ఏమో శ్రీముఖి నేను జాగ్రత్తగా చూస్తాను, మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదన్నారు. ముగ్గురు కపుల్స్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే కపుల్కి ఛాలెంజ్, అంటే ప్రతి 3 కపుల్స్ తర్వాత ఒక ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళకి వచ్చేటప్పటికి ముగ్గురికి మగాళ్ళు వచ్చి గెలుస్తాడు నా రాజు అని అంటే, అట్లా కాదు బట్టలు మడత పెట్టడం కాబట్టి మడత కాజా అని పెట్టాను అనిల్ గారు అంటే, శ్రీముఖి ఏమో మడత కాజా గెలుస్తాడు నా రాజా అని చెప్పేసి అంది. సరే అది గెలిస్తే సర్ప్రైజ్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఆ బట్టలు మడత పెట్టడంలో హరీష్ గారు గెలవడం జరిగింది. హరీష్ గారును శివ్ ప్రియాంక వాళ్ళు గెలవడం జరిగింది. అది సర్ప్రైజ్ ఏంటి అనేది మెన్షన్లోకి వెళ్ళిన తర్వాత, లవ్ మెన్షన్లోకి వెళ్ళిన తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత ఇక మహేష్ శాండ్రా వీళ్ళిద్దరు టీవీ ఆర్టిస్టులు తెలిసిందే కదా, వీళ్ళిద్దరు ఇంట్రడక్షన్ పాప్కార్న్ తింటా టీ తాగుతా అట్లా బాగుంది. వీళ్ళిద్దరు ఇంట్రడక్షన్ కూడా మంచి మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ హౌస్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ హౌస్ బాగుంది, చాలా బాగుంది. అది అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ క్వశ్చన్స్ అడిగారు. జీవితంలో ఎవరు అర్థం చేసుకోరు, నాకు ఇంకా డైవర్స్ అయిపోయింది, ఫస్ట్ మ్యారేజ్ అయిపోయాక డైవర్స్ అయ్యాక ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు, నాకు తగ్గోళ్ళు దొరకరు అనుకున్నాను, బట్ భగవంతుడే మమ్మల్ని కలిపాడు అన్నట్టుగా వాళ్ళిద్దరు చెప్పడం జరిగింది. అలాగే ఆ తర్వాత హ్యాండ్ కాస్టింగ్, ఏ పరిస్థితుల్లోనే చెయ్యి వదలను అని చెప్పేసి అతను రాశాడు. శాండ్రా వచ్చేటప్పటికి ఐ విల్ బీ లెస్ యాంగ్షియస్ అని చెప్పేసి అంది ఆమె. అదే 4th కపుల్. ఇంకా 5th కపుల్ వచ్చేప్పటికి నూకరాజు ఏషియా, వీళ్ళది చాలా వరకు యాడ్లో కూడా వచ్చింది. మా ప్రేమ మరణం లేనిది అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఇది చేయటం జరిగిందనమాట. ఆ తర్వాత మేము కమెడియన్ కపుల్స్గా వస్తున్నాము, బట్ మేము మంచిగా ఉంటాము అన్నట్టుగా చెప్పారు. ఆటోలో ఎంట్రీ ఇచ్చారు. శ్రీముఖి మాట్లాడేటప్పుడు నీ వల్లే మాకు ప్రేమ వచ్చింది, నువ్వే నాంది పోసింది, నాంది చేసింది, 8 years ఆఫ్ రిలేషన్ అని చెప్పేసి అన్నారు. ఇంకా అయితే నాకు ఎందుకో వీళ్ళది డ్రామాటిక్గా అనిపించింది, రియల్ కపుల్లా అనిపించలేదు నాకు. మరి ఇది షో కోసం చేస్తున్నారు ఏమో అనే ఫీలింగే నాకు ఇంకా కలిగింది. ఫస్ట్ నుంచి అలా అనుకోవడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ. ఆ తర్వాత వీళ్ళకి కూడా హ్యాండ్ కాస్టింగ్ ఇచ్చారు. హ్యాండ్ కాస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ ఆసియానేమో హ్యాండ్ కాస్టింగ్ ఇచ్చారు. నీ మీద లవ్ అండ్ కేర్ ఎప్పటికీ తగ్గదు అని చెప్పేసి రాశారు. ఇంకా నువ్వే చదువు అని చెప్పేసి నూకరాజు అంటే, అరే చదువు రుక్కోలేదని చెప్పాలి కదరా ముందరే అని చెప్పేసి శ్రీముఖి జోక్ వేయటం జరిగింది. అది 4th కపుల్. ఇంకా 6th కపుల్ వచ్చేటప్పటికి నటరాజ్ మాస్టర్ అండి నీకు. వీళ్ళిద్దరు కూడా ఉయ్యాల అంటే ఒక మండువా హౌస్ లాంటి బ్యాక్గ్రౌండ్, దాంట్లో ఉయ్యాల్లో కూర్చోవడం, మేము ఒకరి కోసం ఒకరు పుట్టాము అన్నట్టుగా, నా కోసం ఆయన పుట్టారు, ఆయన కోసం నేను అన్నట్టుగా చెప్పారు. ఆయన సమక్షంలో ఆయన ప్రెజెన్స్లో ఉన్నప్పుడు నేను ఒక బేబీలా ఫీల్ అవుతాను, అలా ఆయన బిహేవ్ చేస్తాడు అన్నట్టుగా ఆయన చెప్పారు. సో ఇద్దరు కలిసి ఒక డ్యాన్స్ చేశారు. మొరటోడు మొరటోడు అది పుష్పాల సాంగ్ ఉంది కదా, వీడు మొరటోడు ఆ పాట ఏదో, అది వచ్చిన తర్వాత సింహం వచ్చింది అని చెప్పేసి శ్రీముఖి అనగానే, సింహం సింగిల్గా వస్తే వేటాడుతుంది, ఫ్యామిలీతో వస్తే ప్రేమను చూపిస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా బాగానే ఉంది. లయ గారు వీళ్ళందరూ కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళకి కూడా హ్యాండ్ ఇది తీసుకున్నారు. పాప పుట్టిన తర్వాత మా మధ్య గ్యాప్ వచ్చింది, నేను ఎక్కువ పాపకే కనెక్ట్ అయ్యి పాపతోనే ఉండటంతో తను కొంచెం లోన్లీనెస్ ఇది అన్నట్టుగా అయ్యింది. ఆ గ్యాప్ని ఇది చేసుకోవడానికి నేను మళ్ళీ వచ్చానని నటరాజ్ మాస్టర్ చెప్పాడు. ఆ తర్వాత పాప ఒక డ్రాయింగ్ వేసి పంపించారు, అది సర్ప్రైజ్గా ఇవ్వడం జరిగింది. ఇంకా వీళ్ళు వచ్చేటప్పటికి ఇది రాస్తారు కదా, వాళ్ళ పాప పేరు లక్ష్య అంట. ఇంకా హ్యాండ్స్ తీసుకున్నారు, కాస్టింగ్ తీసుకొని వాళ్ళు కూడా ప్రామిస్ ఒకటి రాశారు, అయిపోయింది. నా మనసులో మాట వీ వాంట్ టు సే అని చెప్పి నటరాజ్ మాస్టర్కి హరీష్కి గొడవ పడాలి అన్నట్టుగా అనిల్ గారు చెప్పడం జరిగింది. లేకపోతే ఛాలెంజ్ వచ్చేటప్పటికి కపుల్స్ అందరినీ స్టేజ్ మీదకి పిలిచారు. తర్వాత ఆ కపుల్ స్టేజ్ మీద పిలిచిన తర్వాత పార్ట్నర్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ క్వశ్చన్, మీ పార్ట్నర్ హైట్ ఎంత? ఆ తర్వాత మీరు ఫస్ట్ టైం డేట్కి వెళ్ళినప్పుడు ఏ అవుట్ఫిట్ వేసుకున్నారు? ఆ తర్వాత థర్డ్ క్వశ్చన్, మీరు ఫస్ట్ ఫైట్ చేసిన రీజన్ ఏంటి?
అట్లాగే మీ హస్బెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు, మీ హస్బెండ్ ఫోన్ పాస్వర్డ్ ఇవి అడిగారు. వీటిలో నటరాజ్ వాళ్ళకి ఒక 1 పాయింట్, శాండ్రా వాళ్ళకి 1 పాయింట్ వచ్చింది, నోకరాజ్ వాళ్ళకి 0 పాయింట్ వచ్చింది. వీళ్ళకి ఏం చేస్తున్నారంటే ఎవరైతే గెలుస్తారో గెలిచిన వాళ్ళకి హాఫ్ హార్ట్స్ అని ఇస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ చూజ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ రెడ్ ఏమో నటరాజ్ మాస్టర్ చూజ్ చేసుకుంటే శాండ్రా వాళ్ళు గ్రీన్ చూజ్ చేసుకున్నారు. అది కపుల్. ఆ తర్వాత 7th కపుల్ వచ్చేటప్పటికి వాసంతి కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఆయన వాళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళు వచ్చే నువ్వే 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 సత్యభామ ఏదో ఆ సాంగ్ ఏదో వచ్చింది, ఆయన ఎత్తుకొని తీసుకుంటూ వచ్చాడు స్టేజ్ మీదకి. ఆ తర్వాత చూడడానికి బాగున్నారు అన్నట్టుగా రాధా గారు ఇది చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఎందుకు, అంతకుముందు నేను లావుగా ఉండేవాడిని, వాసంతి పరిచయం అయ్యాకే నేను 8 ప్యాక్ వచ్చింది, అది 2 years బిఫోర్ అయితే ఇంకా బాగుండేదని నాకు అనిపించిందండి. హ్యాండ్ కాస్టింగ్ చేశారు. ప్రామిస్ వచ్చేటప్పటికి సపోర్ట్ సిస్టమ్ గ్రోత్ ఉండాలి, నో ఫైట్స్ అని చెప్పేసి రాశారు. మరి చూడాలి ఏమాత్రం ఫైట్స్ చేసుకోకుండా ఉంటారో. లోపలికి వెళ్ళాక ఆటోమేటిక్గా తప్పకుండా ఫైట్స్ ఉంటాయి. ఇకపోతే నెక్స్ట్ వచ్చేప్పటికి వీళ్ళు ఒక చూపుతే నాలోనే పుట్టిందే సాంగ్తో వచ్చారు. జాను అండ్ భాను ప్రసాద్ అంట వీళ్ళిద్దరూ కలిసి. ఈవిడ ఇన్స్టా ఫ్రేమ్ అనుకుంటా, నాకైతే ఐడియా లేదు. ఆయన ఈవెంట్ మేనేజర్ అంట, ఈవిడ దీంట్లో ఉంటారు. వీళ్ళు కూడా కపుల్ మొత్తం బాగానే ఉన్నారు. వీ విల్ ఎంగేజ్ యాజ్ ఏ బెటర్ కపుల్ బై ద టైమ్ వీ లీవ్ దిస్ షో అని చెప్పేసి రాశారు వాళ్ళు ప్రామిస్. ఆ తర్వాత నెక్స్ట్ 9th కపుల్ వచ్చేటప్పటికి అంజలి పవన్ వచ్చారు. అంజనీ పవన్ అది వాళ్ళు కూడా సేమ్ రీజన్, గ్యాప్ బాగా వచ్చింది, ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికే మేము రావడం జరిగిందన్నారు. ఇక్కడ 11th యానివర్సరీలో ఏదో వింత జరిగింది చెప్పండి అంటే, వీళ్ళిద్దరు గొడవపడి ఆయన 11th యానివర్సరీ టైంకి పవన్ అరుణాచలం వెళ్ళిపోయాడంట. యానివర్సరీ డే రోజు లేరంట. దాని గురించి కొంచెం మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అలా ఎప్పుడు ఉండకూడదు అని చెప్తారు కదా, అలాగే చెప్పారు. ఆ తర్వాత సర్ప్రైజ్ అంటే సత్య, టీవీ ఆర్టిస్ట్ సత్య ఉంది కదా, సీరియల్ ఆర్టిస్ట్, ఆవిడ పాపను తీసుకొని వచ్చారు, చందమామని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా అదే ఆ అమ్మాయి విషెస్ చెప్పింది, పాప విషెస్ చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు. ఇంకా అదే సర్ప్రైజ్. ఆ తర్వాత వీళ్ళ ప్రామిస్ వచ్చేప్పటికి లవ్ ఫర్ ఎవర్ అదే రాసుకున్నారు ఇద్దరు కలిసి. అది వీళ్ళది కపుల్. ఇంకా ఈ 9th కపుల్ వాళ్ళు. పోతే 10th కపుల్ వచ్చేటప్పటికి మనకి బ్రిట్టో అండ్ సంధ్య అని వచ్చారు. వీళ్ళు కారులో ఎంట్రీ ఇచ్చారు. ఆయనకైతే తమిళ్ అనుకుంటా, ఆయన తమిళియన్ అనుకుంటే, తెలుగు సరిగ్గా రావడం లేదు. అలా ఏదో నార్మల్గా మాట్లాడారు. వీళ్ళు కూడా జడ్జెస్ కూడా మాట్లాడిన తర్వాత హ్యాండ్ కాస్టింగ్ అయిపోయాక ప్రామిస్ చేసుకున్నారు. వాళ్ళిద్దరికీ మధ్య ఏజ్ గ్యాప్ 10 years దాకా ఉందంట. లెస్ ఫైట్స్, టెంపర్ లేకుండా ఉంటానని సంజయ్ చెప్తే, ఐ విల్ నాట్ ట్రీట్ యూ లైక్ ఎ కిడ్ బట్ లిజన్ మోర్ అని చెప్పేసి బ్రిటో రాయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళకి ఛాలెంజ్ ఇచ్చారు, బ్లాక్ బస్టర్ ఛాలెంజ్ అని చెప్పేసి ఇచ్చారు. రిలేషన్షిప్ క్వాలిటీస్ రాయాలన్నారు, బ్రిక్స్ మీద రాసున్నారు. వీళ్ళేమో కొంతమంది జెంట్స్ ఏమో అక్కడ పేపర్ మీద రాశారు క్వాలిటీస్ ఏంటో, లేడీస్ ఏమో ఇది, ఆ రెండు మ్యాచ్ అవ్వాలి. దీంట్లో కూడా ఎవరెవరు గెలిచారంటే అంజలి పింక్ కలర్ తీసుకుంది, వాసంతి ఎల్లో కలర్ తీసుకుంది. వాళ్ళిద్దరూ గెలిచారనమాట. మిగిలిన వాళ్ళిద్దరూ ఓడిపోయారు. లేకపోతే ఒక మాస్క్ మ్యాన్, కొంతమంది మాస్కులు వేసుకొని, ఒక మాస్క్ మ్యాన్ ఫుల్ మాస్క్ వేసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళు ఒక సూట్ కేసు తీసుకొని రావడం జరిగింది. స్టార్టింగ్లోనే ఒక ఆఫర్ ఇచ్చారన్నమాట, 5 lakhs అని చెప్పేసి. ఎవరు తీసుకోలేదు. ఆ తర్వాత 10 lakhs ఆఫర్ ఇచ్చారు అనిల్ గారు, అది కూడా ఎవరు తీసుకోలేదు. తీసుకోపోయేటప్పటికి అప్పుడు అనిల్ గారు అన్నారు, మీరు చాలా ట్విస్టులు ఉంటాయి, బహుశా ఇప్పుడే దాన్ని ఏమంటారు, ఇది ఉండొచ్చేమో, ఫస్ట్ ఎపిసోడ్లోనే ఎలిమినేషన్ ఉండొచ్చేమో, ఆలోచించుకోండి అంటే ఎవరు తీసుకోలేదు. తీసుకోకపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేటప్పటికి హూ ఈజ్ ద లీస్ట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ షో అని చెప్పేసి అడిగారు. అడిగిన తర్వాత వీళ్ళు వాసంతి వాళ్ళేమో బ్రుటో సంధ్య అని రాశారు, బ్రుటో వాళ్ళేమో జాను భాను, అలాగే హరీష్ గారేమో పవన్ అంజలి రాశారు. ఆ తర్వాత జాను భాను వాళ్ళేమో సిద్ధు సోనియా అని రాశారు. శివ్ వాళ్ళేమో జాను భాను రాశారు. నోకరాజు బ్రిటో సంధ్య, అంజలి బ్రిటో సంధ్య, నటరాజ్ అంజలి పవన్, శాండ్రా సిద్ధు సోనియా బ్రిట్టు సంధ్య. వీళ్ళందరిలో కూడా ఎక్కువ ఇది వచ్చేటప్పటికి బ్రిట్టు సంధ్యాకి వచ్చినాయి కాబట్టి వాళ్ళిద్దరిని కూడా ఎలిమినేట్ చేయడం జరిగిందనమాట. బై దిస్ అంటే లాంచింగ్ ఎపిసోడ్లోనే ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది.
ఇంకా నెక్స్ట్ వీళ్ళందరూ కూడా మ్యాన్షన్ హౌస్లోకి పంపించడం. మ్యాన్షన్ హౌస్ అంటే లవ్ మ్యాన్షన్ హౌస్ అనమాట, అది దాంట్లోకి పంపించారు. రేపటి నుంచి శ్రీముఖి డీల్ చేస్తుంది అది. ఇంకా మొత్తం కూడా శ్రీముఖి అంటే వీక్లీ వన్స్ మరి జడ్జెస్ వస్తారేమో, ప్రస్తుతానికైతే జరిగింది ఇది. ఇంకా రాధా గారేమో ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. లయ గారేమో సీరియస్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అనిల్ గారు కూడా అసలు గేమ్ ఇప్పుడే మొదలైంది, ఎవ్రీథింగ్ కౌంట్, కొంచెం సిద్ధును మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా చూసుకో. సో ఇది ఇక్కడి నుంచి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నారు. ఇది పూర్తి ఎపిసోడ్ మనకు వచ్చేటప్పటికి ఇలా జరిగిందనమాట. సో దీన్ని చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరందరూ కూడా చూడండి. ముందే ఈ రివ్యూస్ కోసం నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ వచ్చి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.